నువ్వేనా? మీ తమ్ముడా? ఏం చేస్తుంటారు మీరు? ఇది కూలీ పని. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? 20 సంవత్సరాల నుంచి ఇక్కడే సెటిల్. అంటే మీ పూర్వీకుల నుంచి, అంటే మీ ఫాదర్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. దొంగ బండ్లు కొనేవాళ్ళు ఉంటారు, ఆ విధంగా అవి తప్పుని ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పిస్తూ అలా చేయకూడదు అనేసి అలాంటి బండ్లు ఏమన్నా సీజ్ చేసేస్తాం. అర్థమైందా? అలాంటి ఎవరైనా దొంగ బండ్లు తీసుకొచ్చి మీకు అమ్ముతున్నా కానీ ఇమీడియట్గా మా నెంబర్ ఉంటుంది, 112 అయినా కాల్ చేయండి. లేదా నా నెంబరు 9440796338 అని ఒక నెంబర్ ఉంటుంది నాది, ఎస్ఐ గారిది, బిట్రగుంట పోలీస్ స్టేషన్ది. ఆ నెంబర్కి కాల్ చేసినా ఇమీడియట్గా స్పందించి వాళ్ళని అలాంటి పర్సన్స్ పట్టుకొని వెళ్తాం. ఓకేనా? ఎవరో ఒకరు ఉన్నాగా. ఈరోజు మీ గ్రామానికి రావడానికి గల కారణం ముఖ్యంగా గంజాయి వాడడం వల్ల మీ కుటుంబాలకు జరిగే నష్టాలు, అట్లాగే యువత చెడిపోవటం, తప్పుదారి పట్టడం, దానివల్ల కేసులలో ఇరుక్కోవటం, ఆ గంజాయి సంబంధించిన కేసులు బలమైన కేసులు, ఆ కేసులలో జైలుకి వెళ్ళటం, జీవితాలు పాడవటం, మీ కుటుంబాలు నాశనం అవటం, ఇవన్నీ జరుగుతాయి. ఈ ఈగల్ పల్లెబాట అంటే గంజాయి వ్యతిరేకంగా, డ్రగ్స్కి వ్యతిరేకంగా ఇవాళ మీకు డ్రగ్స్ మీద అవేర్నెస్ చేయడానికి మేము ఇవాళ మీ దగ్గరికి వచ్చి డ్రగ్స్ అంటే ఏంటి? గంజాయి. ఈ గంజాయి వాడడం, ఆ గంజాయి మత్తులో నేరాలు చేయటం, మహిళల పట్ల నేరాలు చేయటం, లేకపోతే కొట్టుకోవటం, లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళకి ఆ డ్రగ్స్ వాడడం వల్ల ఆ మైండ్ మొద్దుబారిపోయి ఏం చేస్తామో తెలియక దానివల్ల కేసులలో ఇరుక్కోవటం, బలమైన కేసులు ఇరుక్కోవటం. ఈ కిట్లు ఉంటాయి మా దగ్గర, తీసుకొచ్చి నోట్లో పెట్టి టెస్ట్ చేస్తే గంజాయి పాజిటివ్ అని వచ్చిందనుకో, మీరు గంజాయి తీసుకున్నట్టే. ఆ గంజాయి మీరు తీసుకున్నట్లే. గంజాయి తీసుకున్నట్టయితే మీ మీద కేసులు పెడతాం. రెండోది, కేసులని కాదు, గంజాయి వాడటం వల్ల ముఖ్యంగా ఆరోగ్యం అనేది పూర్తిగా క్షీణించిపోయిద్ది. మైండ్ అనేది మీ కాన్షియస్లో ఉండదు. నేరాలకు దానివల్ల మీరు ఆ టైంలో ఏం చేస్తుంది కూడా మీకు తెలియదు. మీ కుటుంబం కూడా చంద్రబంధనం అయిపోద్ది. దయచేసి డ్రగ్స్, గంజాయిలు ఇవి తీసుకోవద్దు. అలాగే యువత కూడా మీరు మంచి బాటలో నడవాలి. ఈ గంజాయి తీసుకునే వాళ్ళు ఆల్టర్నేట్గా ఏదన్నా రీహాబిలిటేషన్ సెంటర్కి, అట్లా మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని గవర్నమెంట్ డీఅడిక్షన్ సెంటర్స్కి ఉన్నాయి, దాంట్లో వేస్తే వాళ్ళకి ఆ గంజాయి డీఅడిక్షన్ సెంటర్లో వీళ్ళని గంజాయి తీసుకోకుండా వాళ్ళకి కొంత ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ద్వారా ఇస్తారు. మీరేం దానికి డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మీరు లోకల్గా ఉండేటటువంటి మెడికల్ ఆఫీసర్ని సంప్రదించడం, లేకపోతే ఇట్లాగా లోకల్గా ఎవరికైనా అధికారులను, ఎంఆర్ఓ, ఎండిఓ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అలాంటి అధికారులకు తెలియజేసినా కూడా ఈ డీఅడిక్షన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. దాంట్లో వాళ్ళకి మీరు గంజాయి మానుకోవడానికి, అలవాటు ఉండేవాళ్ళు తప్పించడానికి ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం దాని మీద ఒక అవేర్నెస్ క్యాంపు, తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్ లాగా, మన మనిషికి రోగం వస్తే ఎలా ట్రీట్మెంట్ ఉందో అలా ట్రీట్మెంట్ కూడా ఇచ్చి కొంతమంది అన్న మారడానికి ఉపయోగపడుతుంది అనేది ఉంది. ముఖ్యంగా మనకి రూరల్ గ్రామాలలో ఈ గంజాయి వినియోగం, ముఖ్యంగా యువత ఈ తప్పుదోవ పట్టడానికి కారణం మెయిన్ గంజాయి. దయచేసి గంజాయి వినియోగం వద్దు. అట్లాగే గంజాయి తాగటం వల్ల, గంజాయి అమ్మటం వల్ల, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల బలమైన చట్టాలు ఉన్నాయి. మీరందరూ కూడా ఈ కేసులలో ఇరుక్కుంటే జీవితం పాడైపోద్ది, కుటుంబం పాడైపోద్ది. దయచేసి డ్రగ్స్కు దూరంగా ఉండి, గంజాయికి దూరంగా ఉండి, గంజాయి లేని సమాజం కోసం, గంజాయి లేని ఊరు కోసం అందరూ మీకు తెలిసినా కూడా చిన్న ఫోన్ కాల్ లోకల్ పోలీస్ స్టేషన్కి చెప్పినా కూడా ఆ గంజాయి తాగుతున్నారు సార్ పలానా చోట, లేకపోతే పలానా వాళ్ళు అమ్ముతున్నారు, మీరు వాళ్ళ మీద చర్య తీసుకోండి అంటే ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గంజాయి దూరంగా ఉంటాం, ఇతరులను కూడా దూరంగా ఉండేలా
చైతన్యం కల్పిస్తాం. మత్తు పదార్థాల రహిత గ్రామం, ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణానికి మా వంతు బాధ్యతను నిబద్ధతతో జై హింద్. ఎవరికి 1972 ఈ గంజాయికి సంబంధించిన మీకు ఏ సమాచారం ఉన్నా, ఒక లోకల్ పోలీసులకు చెప్పినా, ఇంకొకరికి చెప్పినా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ఒకవేళ మాకు ఇబ్బంది అనుకుంటే మీరు మీ ఇంట్లో కూర్చొని టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. అది ఎవరికి చేశారో కూడా ఎవరికి తెలియదు. 1972 ఆ నెంబర్ కొట్టి మీరు సమాచారం ఇస్తే అక్కడికి సంబంధిత అధికారులు